హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మే 26 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అయితే లాస్ట్ వీడియో వచ్చేసి నేను మే 22 వరకు పోస్ట్ చేశాను. 23rd, 24th, 25th ఈ 3 days వీడియోస్ వచ్చేసి ఒకవేళ టైం ఉంటే పోస్ట్ చేస్తాను అనమాట, లేదంటే డైరెక్ట్ పీడిఎఫ్లో ఇచ్చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక మే 26 కరెంట్ అఫైర్స్లో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది అని నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు ప్రకటించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. మరి ఏ దేశాన్ని వెనక్కి నెట్టి భారత్ ఈ ప్లేస్లోకి వచ్చిందంటే ఇప్పటివరకు 4th ప్లేస్లో వచ్చేసి జపాన్ ఉంటుండే. సో జపాన్ దేశాన్ని అధిగమించి భారత్ 4th ప్లేస్లో రావడం జరిగిందనమాట. సో మరి టాప్ 3 కంట్రీస్ ఏవంటే ఫస్ట్ ప్లేస్లో అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం ఉందంటే అమెరికా, 2nd పొజిషన్లో చైనా, 3rd పొజిషన్లో జర్మనీ ఉంది, 4th పొజిషన్లో మన భారత్ నిలిచినట్లు నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు ప్రకటించడం జరిగిందనమాట. సో మొత్తం ఎంత అంటే దేశీయోత్పత్తి ఎంత అంటే $4.19 లక్షల కోట్ల డాలర్లతో మన భారత్ వచ్చేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందనమాట. మరి ఇక్కడ జపాన్ దేశాన్ని అధిగమించిందని చెప్పాను కదా. సో మరి జపాన్ దేశానికి ఎంత మొత్తంలో ఉందంటే 4.187 లక్షల కోట్ల డాలర్లు వచ్చేసి జపాన్ యొక్క దేశీయోత్పత్తి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కొచ్చిన్ తీరాన మునిగినటువంటి లైబీరియన్ దేశానికి చెందిన ఒక నౌక. కేరళలోని కొచ్చిన్ తీరాన ఈ నౌక వచ్చేసి మే 24th ఒక సైడ్కి అవ్వడం జరిగిందనమాట. సో మే 25th పూర్తిగా కొచ్చిన్ తీరాన మునిగిపోవడం జరిగింది ఈ లైబీరియన్ నౌక అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ నౌకలో వచ్చేసి కంటైనర్స్ ఉంటాయి కదా, అందులో వచ్చేసి ఇంధనానికి డీజిల్ కానీ చమురుకి సంబంధించిన కంటైనర్స్ అండ్ వివిధ రకాల రసాయనాలకు సంబంధించిన కంటైనర్స్ అనేవి ఇందులో ఉన్నాయంట. సో ఇది వచ్చేసి సముద్రంలో మునగడం కారణంగా ఆ వాటర్ అంతా ఈ చమురుతో కానీ డీజిల్తో కానీ లీక్ అయిపోవడం జరుగుతుందన్నమాట. చమురు ప్రమాదకర రసాయనాలు భారీగా అందులో లీక్ అయినట్లు వెల్లడించడం జరుగుతుందన్నమాట. సో ఈ నౌకలో టోటల్గా 640 ఇంధన కంటైనర్స్ అనేవి ఉన్నాయంట. అందులో ఇక్కడ ఒక కెమికల్ కాల్షియం కార్బైడ్ అనేది కూడా ఈ కంటైనర్లో ఉందన్నమాట. డీజిల్ అండ్ ఇతర కెమికల్స్ అనేవి ఈ నౌకలోని కంటైనర్స్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఆ వాటర్లో కలవడం కారణంగా ప్రమాదకర రసాయనాలు అనేవి వ్యాప్తి చెందినాయి అన్నమాట. సో టోటల్గా కలుషితం అనేది అవ్వడం జరిగింది అక్కడ ఉన్న సముద్రంలోని వాటర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జాతీయ మహిళా కమిషన్ వచ్చేసి యశోద AI అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందనమాట. ఎవరు? జాతీయ మహిళా కమిషన్, NCW నేషనల్ ఉమెన్స్ కమిషన్ వచ్చేసి యశోద AI అభియాన్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరున్నారంటే విజయ కిషోర్ రహాత్కర్ ప్రజెంట్ చైర్మన్గా ఉండడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి, యశోద AI అభియాన్ అనే కార్యక్రమాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే జాతీయ మహిళా కమిషన్. ఇక్కడ యశోద AI యువర్ AI సఖి అనే పేరిట ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మహిళలకు AI రంగంలో కూడా వాళ్ళని భాగస్వాములు చేయాలని ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 ఇది వచ్చేసి 2 days వర్క్షాప్. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 2 days వర్క్షాప్ వచ్చేసి మే 26 నుంచి 27 మధ్యలో ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఇక్కడ న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ ఇండికేటర్స్ అని ఏమేమి కుదించడం జరిగిందనమాట. ఇంతకుముందు ఒక 250 అట్లా ఉంటే ఇప్పుడు 147కి ఇండెక్స్లో తీసుకునే ఇండికేటర్స్ని 147కి కుదించడం జరిగింది. పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఒక 2 days వర్క్షాప్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫస్ట్ చెర్రీ కార్గో ట్రైన్. ఇక్కడ ఏంటంటే ఈ కార్గో ట్రైన్లో చెర్రీలని జమ్మూ కాశ్మీర్ నుండి ముంబైకి రవాణా చేయడం జరుగుతుందన్నమాట. ఇదే ఫస్ట్ చెర్రీ కార్గో ట్రైన్. ఇందులో వచ్చేసి చెర్రీ పండ్స్ అనేవి రవాణా అనేది చేయడం జరుగుతుందన్నమాట. టోటల్గా 30 గంటల్లో ఇవి ముంబైకి చేరుకుంటాయి. సో ఈ ట్రైన్స్ని వచ్చేసి కిసాన్ ట్రైన్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, PM E-డ్రైవ్ అనే పథకంలో భాగంగా హైదరాబాద్కి 2000 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం మంజూరు చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా PM E-డ్రైవ్లో భాగంగా 2000 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం మన హైదరాబాద్కి మంజూరు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ PM E-డ్రైవ్ యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్
వెహికల్ ఎన్హాన్స్మెంట్ వచ్చేసి దీని యొక్క ఫుల్ నేమ్ అనమాట. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 2024 అక్టోబర్ 1న ఈ పథకం అనేది ప్రారంభం అవడం జరిగింది. ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే 2026 మార్చి 31 వరకు ఈ పథకం అనేది అమల్లో ఉండబోతుంది. దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 10,900 కోట్లు అనేది ఈ పథకానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియా ఫస్ట్ మహౌట్స్ విలేజ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహౌట్స్ కోసం ఒక విలేజ్ అనేది నిర్మించడం జరిగింది. మహౌట్స్ విలేజ్ అని. ఈ మహౌట్స్ కొరకే విలేజ్ని నిర్మించారు. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం మహౌట్స్కి ఒక విలేజ్ని నిర్మించడం జరిగింది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా. ఎక్కడ అంటే తెప్పకాడు అనే ప్రాంతంలో ఈ విలేజ్ని ఏర్పాటు చేయడం నిర్మించడం జరిగింది అనమాట తమిళనాడు గవర్నమెంట్. ఎవరి కొరకు అంటే మహౌట్స్ కొరకు. ఇది వచ్చేసి ముదుమల టైగర్ రిజర్వ్ సమీపంలో ఉందన్నమాట. ఈ మహౌట్స్ వచ్చేసి ఏనుగులకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ మహౌట్స్. సో తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు చేసింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ముంబై ఆఫ్షోర్ బేసిన్లో కొత్త చమురును మరియు గ్యాస్ నిక్షేపాలు కనుగొనడం జరిగింది. అరేబియా సముద్ర ప్రాంతంలోని ముంబై ఆఫ్షోర్ బేసిన్లో ఎవరు కనుగొన్నారంటే ONGC ఈ చమురు అండ్ గ్యాస్ నిక్షేపాలని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పైసెడ్ అనే పథకాన్ని స్పైస్ బోర్డ్ సుగంధ ద్రవ్యాల యొక్క ఈ స్పైసెస్ యొక్క ఎగుమతులను పెంచడం కొరకు స్పైస్ బోర్డ్ వచ్చేసి స్పైసెడ్ అనే పథకాన్ని ఏర్పాటు చేసింది, ప్రారంభించింది అనమాట. సో టోటల్గా 2025-26 వరకు ఎంత మొత్తంలో కేటాయించారంటే 422 కోట్ల బడ్జెట్ని దీనికి కేటాయించడం జరిగింది. ఇక్కడ స్పైసెడ్ యొక్క ఫుల్ నేమ్ చూస్తే కనుక సస్టైనబిలిటీ ఇన్ స్పైసెస్ సెక్టర్ త్రూ ప్రోగ్రెస్ ఇన్నోవేటివ్ అండ్ కొలాబరేటివ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అనమాట. సో ఇక్కడ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుగంధ ద్రవ్యాల యొక్క ఎగుమతులను ప్రోత్సహించడం కొరకు స్పైస్ బోర్డ్ వచ్చేసి ఈ స్పైసెడ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కాలా అజార్ అనే వ్యాధి యొక్క నిర్మూలన కొరకు 6 ఆఫ్రికన్ దేశాల మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. దేని కొరకు అంటే కాలా అజార్ వ్యాధిని నిర్మూలించాలని ఈ ఒప్పందం జరిగింది. ఆయా దేశాలు ఏవంటే చాడ్, జిబౌటి, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సుడాన్ అండ్ సుడాన్. ఈ 6 దేశాల మధ్య ఈ ఒప్పందం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ కాలా అజార్ వచ్చేసి ఫ్లెబోటోమైన్ శాండ్ ఫ్లై అనే ఆడ కీటకం ద్వారా వ్యాపిస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి పుట్టగొడుగుల యొక్క వ్యర్థాలను ఉపయోగించి ఏదైతే మురుగునీటి ఉంటుందో దాన్ని శుద్ధి చేసే ఒక టెక్నాలజీని IIT గౌహటి అభివృద్ధి చేయడం జరిగింది. దేని నుంచి అంటే పుట్టగొడుగులను యూజ్ చేసి అనమాట మురుగునీటి ఏదైతే ఉంటుందో మురికి నీరు వాటిని శుద్ధి చేస్తారంట. ఈ టెక్నాలజీ వచ్చేసి బీమా టెక్నాలజీని ఉపయోగించి మురుగునీటిని శుద్ధి చేయడం జరుగుతుంది అనమాట. సో వీటిని ఉపయోగించి పుట్టగొడుగుల యొక్క వ్యర్థాల నుంచి ఎవరు అభివృద్ధి చేశారంటే IIT గౌహటి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025. ఫస్ట్ హాకీ ఇండియా ఫస్ట్ ఎడిషన్ ఇది ఎక్కడ జరుగుతుందంటే చెన్నై, తమిళనాడులోని చెన్నైలో జూన్ 18 నుంచి 27 మధ్యలో ఈ హాకీ కప్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి రిటైర్డ్ హాకీ ఎవరైతే హాకీ క్రీడాకారులు రిటైర్డ్ అయిన ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ కాంపిటీషన్ అనమాట. పురుషులు అండ్ మహిళలకు ఇద్దరు కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఫస్ట్ హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025 జూన్లో జరగబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ భారత్లో తొలి ఎలక్ట్రిక్ మోటార్ ఆధారిత సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. తొలి ఎలక్ట్రిక్ మోటార్ ఆధారిత సెమీ క్రయోజెనిక్ ఇంజన్. సో ఎవరు దీన్ని విజయవంతంగా పరీక్షించారు అంటే అగ్నికూల్ కాస్మోస్ అనే ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ అనే సంస్థ దీన్ని విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. సో ఇక్కడ అగ్నికూల్ కాస్మోస్ అనే స్టార్టప్ సంస్థ దేనికి సంబంధించి అంటే ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. 2017లో ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో అగ్నిబాన్ అనే రాకెట్లో ఈ ఇంజన్ని ఎలక్ట్రిక్ ఆధారిత సెమీ క్రయోజెనిక్ ఇంజన్ని అనేది యూజ్ చేస్తారంట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అమేసియా అనే ఒక కొత్త కాంటినెంట్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు ఎవరో శాస్త్రవేత్తలు అంటే చైనా మరియు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల యొక్క అధ్యయనంలో తేలింది. అమేసియా అనే కొత్త ఖండం ఏర్పడవచ్చు అని. సో దేని ఫలితంగా అంటే పసిఫిక్ మహాసముద్రం కుంచుకుపోతుందంట. దేని కారణంగా అంటే భూమి లోపల ఉన్నటువంటి టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కదలిక వల్ల ఈ పసిఫిక్ మహాసముద్రం అనేది కుంచుకుపోతుంది. సో వీటి కారణంగా రాబోయే 20-30 కోట్ల సంవత్సరాలలో ఈ ఖండం ఏదైతే ఉందో అమేసియా అనే కొత్త ఖండం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వీరు తెలపడం జరిగింది. చైనా అండ్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భూమిపై కొత్త ఖండం ఏర్పడనుంది. సో ఇక్కడ అమేసియా అంటే అమెరికా అండ్ ఆసియా ఈ రెండు కలిసిపోయి అమేసియా అనే కొత్త ఖండం ఏర్పడుతుంది అన్నట్లు నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్లో ప్రచురించడం జరిగింది.
అమెరికా ప్లస్ ఆసియా కలిపి అమేషియా అనే కొత్త ఖండం ఏర్పాటు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నమస్తే యోజన అనే ఒక పథకాన్ని మధ్యప్రదేశ్లో దీనిపై ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనమాట. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటైజేషన్ ఈకోసిస్టమ్ మే 25th నమస్తే యోజన అనే ఒక కార్యక్రమం ఎక్కడ జరిగింది? మధ్యప్రదేశ్లో జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పారిశుద్ధ్య రంగంలో ఎవరైతే కార్మికులు పనిచేస్తారో వాళ్ళకి మాన్యువల్గా కాకుండా చేతితో ఆ పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసేది కాకుండా వాళ్ళకి టెక్నాలజీ అనేది కల్పించి గౌరవప్రదంగా జీవనోపాధి అవకాశాలు కల్పించాలనే దిశగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పారిశుద్ధ్య రంగంలో పనిచేసే కార్మికులకు సామాజిక మరియు ఆర్థిక సాధికారత కల్పించాలి అండ్ గౌరవప్రదమైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలనే ఈ నమస్తే యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎవరైతే క్లీన్ చేసే వాళ్ళు ఉంటారో, క్లీన్ చేస్తారు కదా పారిశుద్ధ్య రంగంలో, వాళ్ళు మాన్యువల్గా కాకుండా చేతితో టాయిలెట్స్ అట్లాంటివి క్లీన్ చేసి కాకుండా టెక్నాలజీ అనేది వాళ్ళకి కల్పించి చేతితో చేసే పని లేకుండా కల్పించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ ప్రాచుర్యానికి భారత్కి మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మధ్యలో ఒక ఒప్పందం అనేది కుదిరింది. దేనికి సంబంధించి అంటే ఆయుష్ అనే కార్యక్రమం యొక్క ప్రచారం కొరకు. ఆయుష్లో ఏమేమి ఉంటాయంటే ఏ వైద్య విధానాలు ఉంటాయంటే ఆయుర్వేదం ఉంటుంది, యునానీ ఉంటుంది, సిద్ధ వైద్యం ఉంటుంది, హోమియోపతి అండ్ యోగా, ఈ అన్నింటినీ కలిపి ఆయుష్ అంటారు. సో వీటిపై ప్రపంచవ్యాప్తంగా ఈ వైద్య విధానాలపై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం కొరకు ఈ యొక్క ఒప్పందం ఎవరికి మధ్య? భారత్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి మధ్య ఒప్పందం అనేది జరిగింది ఆయుష్ గురించి ప్రాచుర్యం పెంచడానికి, ప్రచారం చేయడానికి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ అనే సంస్థ ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ యానిమల్ హెల్త్ రిపోర్ట్ అనే పేరున ఒక నివేదికను ఇచ్చిందనమాట. ఇందులో ఏంటంటే కొత్త ప్రాంతాలకు కొన్ని జంతు వ్యాధులు అనేవి, అంటే ఇప్పటి వరకు అలాంటి వ్యాధులు లేని కూడా కొత్త ప్రాంతాలకి జంతు వ్యాధులు అనేవి సంభవిస్తున్నాయంటే కలుగుతున్నాయి, అంటే కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నాయి అంటే ఈ జంతు వ్యాధులు. సో 47% జంతు వ్యాధులు జునోటిక్ ట్రాన్స్మిషన్, అంటే జంతువుల నుండి మానవులకు వ్యాప్తి చెందుతున్నాయి అంటే 42% ఈ వ్యాధులు. సో ఈ 42% ఈ జంతు వ్యాధులు ప్రమాదం కలిగిస్తున్నాయంట జునోటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా. జునోటిక్ ట్రాన్స్మిషన్ అంటే జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక కొత్త PRBని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎందుకు అంటే ఇది భారతదేశంలో చెల్లింపుల వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పర్యవేక్షణ కొరకు ఈ కొత్త PRBని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రోజునంటే May 21st ఏర్పాటు చేసింది. ఇక్కడ PRB అంటే ఏంటంటే పేమెంట్స్ రెగ్యులేషన్ బోర్డ్ అన్నమాట. ఇందులో 6 సభ్యులు ఉంటారు అండ్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరైతే ఉంటారో అతను ఈ PRBకి చైర్మన్గా ఉంటారు. సో గుర్తుంచుకోండి, 6 మెంబర్స్ బాడీ. చెల్లింపుల వ్యవస్థలకు పర్యవేక్షణ కోసం ఈ PRB అనే సంస్థ పనిచేస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 100వ ATP టైటిల్ విజేత, 100వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ టైటిల్ విజేత సెర్బియా దేశానికి చెందినటువంటి నోవాక్ జోకోవిచ్ టెన్నిస్ క్రీడాకారుడు ఈ 100వ ATP టైటిల్ విజేతగా నిలిచాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాజా రామన్న చైర్ అనే అవార్డు డాక్టర్ మనోరమ సుంకరవర్దిరెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ రాజా రామన్న చైర్ అనే అవార్డును. సో ఈ మనోరమ సుంకరవర్దిరెడ్డి వచ్చేసి IICT యొక్క మాజీ శాస్త్రవేత్త అన్నమాట. సో ఇక్కడ రాజా రామన్న ఎవరు అంటే ఇతను భారతీయ ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజా రామన్న. అండ్ ఇతను వచ్చేసి భారతదేశానికి చెందినటువంటి తొలి అణు పరీక్ష అయినటువంటి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ యొక్క రూపశిల్పి అనమాట. సో ఇతని జ్ఞాపకార్థం ఈ రాజా రామన్న చైర్ అనే అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు గ్రహీత అంటే డాక్టర్ మనోరమ సుంకరవర్దిరెడ్డి వచ్చేసి IICT మాజీ శాస్త్రవేత్త, ఈమె గ్రహీతగా నిలవడం జరిగింది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.